Hi guys, welcome back to my channel. See my dog. అన్నీ నేస్తావా మంచిగా ఉన్నావో మనమైతే బెడ్షీట్లు అన్నీ మామా నా వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతుందంటే వెళ్ళిపోతారా మామా ఏం చేస్తున్నావు మమ్మీ? పైసలు డాడీకి ఇవ్వాలి కదా 1000 రూపాయలు. అది కూడా చెప్తావా ఇలా? ఎక్కడికి వెళ్తున్నాం? ఏడికి వెళ్తున్నాం? హైదరాబాద్ వెళ్తున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకు? మ్యారేజ్ ఉంది, మా మేనత్త కూతుండి వెళ్తున్నాం. డాడీ నువ్వు ఎక్స్ట్రా నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఇంకా ఇది కొడంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్ అన్నమాట. దీని వెళ్ళేటప్పుడు కలగురగంప అని చెప్పి ఒక ప్లేస్ వచ్చింది. సో అక్కడ ఆగి అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ దొరుకుతాయని ఆగినాం. మా డాడీ నీ పెయిన్ వస్తుంది అని చెప్పి ఏదో ఆయిల్ తీసుకున్నారు అక్కడ కలగురగంప అని చెప్పి అక్కడ అందులో దొరికిందన్నమాట. చాలి ఇక్కడ చూడు. దా నీ ఫస్ట్ ప్లేస్ ఇది. అమ్మా నువ్వు కోడి కూర చిట్టి గారే పోతున్నావా నానా? సో ఇప్పుడే మేము కోడి కూర చిట్టి గారెలా తినేసి వచ్చినాము. నాకైతే నచ్చింది. అరే అది అది రెస్టారెంట్ పేరు. మేము తిన్నది తాగుబోతు చికెన్. ఎట్లుండే డాడీ? చాలా బాగుంది. చెప్పు డాడీ. పేరు కొత్తగా ఉంది. చెప్పు, ఏదో పెద్ద చెప్తావు. మమ్మీ నీకు నచ్చినాయా నీ గారెలు? చిట్టి గారెలు చాలా బాగుంటాయి. చూసినావా? అట్లా చెప్పాలి. చార్లీ ఏడున్నాడు? పండుకున్నాడు చార్లీ గాడు. పెడతా చూడు ఇది. ఏమైంది డాడీ? అంతగానో వస్తుంది. 1300. నాకైతే నచ్చింది. మా డాడీకి ఇప్పుడు ఏవి నచ్చవు నాకు తెలుసు. అది ప్రతిసారి తినంగానే ఎంత వేస్ట్, పైసలన్నీ వేస్ట్ అంటాడు అంతే. ఎప్పుడు ప్రతిసారి చేసేదే అది. మనం ఓన్లీ మేము బిర్యానీ తింటేనే అది వర్త్ కదా డాడీ? ఏ మాట అయినా సరే ఉన్నది ఉన్నట్టు అంటే ఎవరికి నచ్చదు. ఉన్నది ఉన్నట్టు అంటే ఊరికి నాకైరా. విన్నారా గాయస్? సో గాయస్ ఇప్పుడే అంటే చాలాసేపు అవుతుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. సో యా అక్కడ తినేసి ఇంకా డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాం. అగో నా బుడ్డవాడు చూడండి ఏడికి వచ్చినా మనకి తిండి ఆడుకోవడం అంటే చాలు. సో గాయస్ ఇప్పుడే మేము బయటికి వెళ్తున్నాం అన్నమాట. ఏమైనా తిని రావడానికి. తెలియదు ఏం తింటామో. ఏం తింటావు చరణ్? చెప్పురా చరణ్. అంతే అంటావా? మనకు తిండి కావాలి అంతేనా? అంతే తిండి కావాలి. ఇది కొత్తగా పెట్టట్టుంది. ఇది మా కత్తి లాంటి కాలనీ. ఇవన్నీ పడ్డాయి. మేము చిన్న ఉన్నప్పుడు అసలు ఏం లేకుండే, ఇప్పుడేమో ఇంకా రెచ్చిపోయి పడ్డాయి అన్నీ. నాకు ఇప్పుడు ఏమైనా స్వీట్ తినాలని ఉంది, కాకపోతే నేను తినట్లేను. ఎందుకంటే అదే స్టార్ట్ చేసిన కాబట్టి
ఏమంటావు చరణ్? ఏమని తిందామా? చెప్పు చరణ్. మా దగ్గర ఇంత పెద్ద వెస్ట్ సైడ్ ఉంది, ఇటు సైడ్, కానీ అందులో ఏం ఉండాలనిపిస్తుంది. గాయస్ చూడండి, వీడు మనం ఏదైనా క్రీమ్ స్టోన్లనన్నా బెల్జియన్ వాఫిల్ అన్నా తిందామంటుండు, కానీ నేను తినట్లే. నేను చాలా గట్టిగా ఉన్నాయి ఈసారి. చరణ్ నువ్వు చెప్పింది గాయస్. ఏం తినొద్దు అనుకున్నాము, అంటే టైం అయింది, ఇంకా బిర్యానీ తింటాం మేము ఎప్పుడు రోజు. ఆబ్వియస్గా హైదరాబాద్ వచ్చినప్పుడల్లా రోజు రాత్రికి బిర్యానీ పడాల్సిందే. సో ఇప్పుడు ఏదో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చినందుకు తినాలని చెప్పి మేము ది ఫేమస్ ఎగ్ పఫ్ దగ్గరికి పోతున్నాం. ఏంద్రా దాని పేరు మొత్తం? బెంగళూరు అయ్యంగార్ బేకరీ. ఎవరికైనా ఎగ్ పఫ్ తినాలంటే ఇక్కడికి రావచ్చు. తిండి కోసం ఎంత దూరమైనా పోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? చూపిస్తాం ఇప్పుడు అది ఎంత కత్తిలాగా ఉంటుందో. అది మన తెలంగాణలో బుద్ధి. అది చూడండి, మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకోండి. తిండి కోసం వేరే ఖండానికైనా వెళ్తాం, అట్లా అన్నమాట. ఏడికి పోమ్మంటే ఆడికి పోతాం. తిండి ముఖ్యం మాకు. ఊరు దాటి ఊరు, దేశం దాటి దేశం, ఖండం దాటి ఖండం, ఏడికైనా పోతాం మేము. తీసుకెళ్లే మిజైల్. చూడండి ఫ్రెండ్స్, మా వాడు అసలు చూడండి ఉత్సాహంతో. ఇంకొకటి లేడు ఫ్రెండ్స్, వాడు అంటుకుంటే ఇంకేం లేదు, మాకేం మిలగదు. రాహుల్ గాడు చూపిస్తాం ఎప్పుడైనా మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, ఇదే పప్పు. చిన్న ఉన్నప్పుడు పెద్ద ఉంటుండే, కానీ ఇప్పుడు మొత్తం చిన్న చేసేసి. ఎందుకో పని చేయనిస్తలేవు ఎవరిని. పనుకో చేసేపు చూస్తున్నావు మళ్ళీ అట్లా. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you in the next video. Bye.